Ready? Let's go. Happy birthday to you. దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మమ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. అండ్ దట్ స్పెషల్ డే నా డే అన్నది ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాల్టి వ్లాగ్ అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి, బట్ చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లాస్ట్ సాటర్డే నా బర్త్డే అండి. సో సాటర్డే అంటే నేను బ్లాక్ వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇంకా బ్లాక్ శారీ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది మల్మల్ కాటన్ శారీ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. అలాగే ఇంకా బ్లాక్ బీడ్స్కి సెట్ అయ్యే విధంగా ఇలా బ్లాక్ ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసుకున్నాను. శారీ వచ్చేసి బ్లాక్ అండ్ మల్టీ కలర్ లైన్స్తో రెయిన్బో థీమ్ లాగా ఉంటుంది. సో బ్యాంగిల్స్ని కూడా అదే విధంగా మల్టీ కలర్ అండ్ బ్లాక్తో పేరప్ చేసుకున్నాను. ఇలా స్పెషల్ స్టేజ్లో ఇలా సింపుల్గా మ్యాచింగ్తో రెడీ అవుతే కొంచెం స్పెషల్గా బాగుంటుంది కదా. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే నైట్ టైలర్కి ఇస్తే మార్నింగ్కి స్టిచ్ చేసుకొని వచ్చిందండి. అదేంటంటే ఈ శారీ నాకు నా బర్త్డే బిఫోర్ డే డెలివరీ అయింది. సో ఈ శారీ నాకు డెలివరీ అయిన విషయం కూడా తెలియదండి. ఎందుకంటే నేను ఫ్రైడే అంతా కూడా మార్నింగ్ టు నైట్ వరకు బ్రైడల్ షాపింగ్కి వెళ్ళాము. సో నైట్ ఇంటికి వచ్చేపాటికి నాకు ఈ శారీ డెలివరీ అయిన విషయం తెలిసింది. సో శారీ డెలివరీ అవ్వలేదేమో అని చెప్పేసి నేను డ్రెస్ కూడా తెచ్చుకున్నాను. బట్ ఈ శారీని చూసిన తర్వాత ఇదే కట్టుకోవాలనిపించి ఇంకా ఇంట్లో బ్లాక్ ఫాల్ అలాగే ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటే టైలర్కి ఇచ్చాను. సో మార్నింగ్ అంతా స్టిచ్ చేసుకొని తీసుకొని వచ్చింది. సో ఇంకా మార్నింగ్ అయితే నార్మల్గా పూజ చేసుకున్నాను. బట్ ఈవినింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మనం డైలీ ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా, అదేవిధంగా ధూపం దీపం వేసి పూజ చేసుకున్నాను. ఇంకా కాఫీ తాగి స్టార్ట్ అవుదామనే లోపల ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. హెవీ రైన్ స్టార్ట్ అయింది. సో వర్షం తగ్గాక ఇంకా స్టార్ట్ అవ్వచ్చులే అని చెప్పేసి అలా కూర్చొని ఉన్నాం. వర్షం పడుతుందా? అలా వర్షం తగ్గే లోపల ఇలా కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ డే నైట్ నేను కేక్ కట్ చేశాను. ఈ కేక్ ఇంకా ఊరికి వెళ్ళి అక్కడ పిల్లలు ఉంటారు కదా, అక్కడే కట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే వర్షం బాగా పడుతుంది కదా, అక్కడ పవర్ కట్ అలా ఉంటే ఇంకా ఇబ్బంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇలా సింపుల్గా కేక్ కట్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా మా బాబుకి ఒక్కడికి కొంచెం కేక్ పెట్టాను. నేనైతే కేక్ తినలేదండి, ఎందుకంటే ఇంకా సాటర్డే అందులోనూ టెంపుల్కి కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం కదా. సో అందుకోసం అనేసి ఇంకా కేక్లో ఎగ్ వేస్తారని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇంకా ఊరికి తీసుకెళ్ళడానికి కేక్ కూడా ఇలా బాక్స్లో ప్యాక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే సాటర్డే మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మా బాబు బ్యాడ్మింటన్ క్లాస్ మిస్ అవుతాడని చెప్పేసి ఇంకా వాడు క్లాస్కి వెళ్ళాడు. సో ఎలాగో ఈవినింగ్ ఊరికి వెళ్తున్నాం కదా, ఇంకా అప్పుడే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి కేక్ కట్ సెలబ్రేషన్స్ అన్నీ ఇంకా ఈవినింగే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇంకా ఈవినింగ్ అలా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుదామనే లోపల వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షం వచ్చిందో.
సో మేము స్టార్ట్ అయినప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ మేము స్టార్ట్ అయిన ఒక్క 5 మినిట్స్కి మళ్ళీ హెవీ రైన్ అండి. అసలు మేలో ఇంత పెద్ద వర్షం నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా పెద్ద వర్షమే పడిందని చెప్పొచ్చు ప్రొద్దుటూరులో అయితే. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఫస్ట్ ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. మీకు ఇక్కడ ఈ క్లైమేట్ని చూసి టైము ఇంకా 6-7 అలా అయింది అనుకుంటున్నారు కదా, అప్పుడు టైం వచ్చేసి ఇంకా 5:45 అలా అవుతుందండి. 6 కూడా అవ్వలేదు. బట్ ఏంటంటే వర్షం పడడం వల్ల ఫుల్ చీకటి అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామండి. హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఈ టెంపుల్కి నేను రావడం అయితే ఇది 9th టైం అండి. ఎందుకంటే మేము 7 సార్లు 7 వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్ళాం కదా. సో అప్పుడు ఈ టెంపుల్కి 7 టైమ్స్ వచ్చాను. మళ్ళీ శ్రవణ నక్షత్రంలో ఒకసారి వచ్చాను. సో టోటల్ 8 టైమ్స్. ఇప్పుడైతే 9th టైం వచ్చానండి. సో ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇదంతా కూడాను ఈ ఏరియా చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదే స్ట్రీట్లోనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ప్రీవియస్ వ్లాగ్లో మా బాబు బర్త్డే వ్లాగ్లో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసే ఉంటారు కదండి. సో ఆ స్ట్రీట్లో ఉన్నట్టే ఈ స్ట్రీట్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కేవీఆర్ కాలనీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలానే ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కాబట్టి టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇంకా స్వామి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ స్వామి రూపం కూడా చాలా బాగుంటుంది. చిన్ని వెంకటేశ్వర స్వామి చూసినట్టు ఉంటుంది. అలాగే టెంపుల్లో ఇవాళ వర్షం పడడం వల్ల చాలా మంది భక్తులు అయితే లేరండి. నార్మల్గా సాటర్డేస్ టైంలో చాలా మంది డివోట్సే ఉంటారు. ఇంకా మేము కూడా వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ పండ్లు అన్ని ఇచ్చిన తర్వాత ఇంక ప్రదక్షిణలు చేస్తున్నాం. సో టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం రండి. సో అలా స్వామి దర్శనం చేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని కొబ్బరికాయ తీసుకొని అలాగే ప్రసాదం తిని ఇంకా స్టార్ట్ అవుదామనే లోపల మళ్ళీ హెవీ రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడ చూసారా గాలి వానకి ఎన్ని పండ్లు కింద పడిపోయాయో. సో ఇవి మేలి పండ్లు అండి. ఇక్కడ చాలా నక్షత్రాలకి తగ్గట్టుగా చాలా చెట్లు కూడా ఉన్నాయి. అండ్ ఇందాక మీరు శివయ్యని చూసారు కదా, అక్కడ శివయ్యకి మనం మార్నింగ్ టైమ్స్లో టెంపుల్కి వెళ్తే అభిషేకం కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా వర్షం పడడం వల్ల పువ్వులు చూడండి అప్పటికప్పుడే విచ్చుకుంటూ ఎంత బాగున్నాయో. సో ఇలా ఫ్లవర్స్ని చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇంకా అలా క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. సో ఇంకా టెంపుల్ నుంచి నక్కల దినకైతే స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా టెంపుల్లో ఉన్నప్పుడు మళ్ళీ హెవీ రెయిన్ స్టార్ట్ అయింది కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే అక్కడ వాళ్ళు 3 నుండి కాల్ చేస్తూనే ఉన్నారండి. సో దున్నపోతి గ్రామోత్సవం టైంకి అంతా రమ్మని చెప్పారు. మేము కూడా 4 కంతా రెడీ అయిపోయాం. 5 కంతా టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రైన్ రావడం వల్ల సో అక్కడ దున్నపోతు గ్రామోత్సవం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ కూడా వర్షం తగ్గేపాటికి మేము కూడా స్టార్ట్ అయిపోయాం. సో గోపవరంలో కూడా వర్షం బాగా పడ్డట్టుందండి. సో ఇక్కడైతే పవర్ కట్ కూడా ఉంది. సో గోపవరం మీదుగా ఇంకా నక్కల దినకైతే వెళ్తున్నాం. సో అలా నక్కల దినకైతే ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అవ్వగానే దేవర వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కార్ లోపలికి పోతుంది అంటున్నా, తెచ్చుకోన్నాడా? అప్పుడు వచ్చినామమ్మ.
చూసారు కదా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వర్షం చాలానే పడింది. సో ఈ పార్టీకే ఇంకా దున్నపోతి మెరవని అదంతా కూడా జరిగిపోయి ఉంది. ఇంత వర్షంలోనే ఆ కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసారు. సో వర్షం పడకపోయి ఉంటే ఇంకా బాగా జరిగిండేదండి. 33 years తర్వాత అమ్మవారి దేవర అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, బట్ ఇలా వర్షం పడి పవర్ కట్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడైతే మేము మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా రాగానే మా వాడిని అయితే ఈ కోడితో ఆడుకుంటూ ఉన్నాడు. మా వాడికి భలే ఇష్టం కోడి, ఆల్ టైమ్ ఫేవరెట్ హెన్స్. అండ్ ఇక్కడ కొద్దిసేపు తర్వాత ఇంకొక రిలేటివ్స్ వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ. సో మనకి కామన్గా ఒక్క ఊర్లోనే 2-3 హౌసెస్ రిలేటివ్స్ ఉండడం చాలా కామన్. సో ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో కొద్దిసేపు వీళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఇంకొకరింటికి కూడా వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడేనండి మెయిన్ స్ట్రీట్. ఇదేంటంటే మెయిన్ స్ట్రీట్ అంటే అమ్మవారి టెంపుల్ స్ట్రీట్. సో ఇక్కడే అమ్మవారిని ముద్ద పెడతారు, అలాగే అమ్మవారిని కూడా ఈ స్ట్రీట్లోనే కూర్చోబెడతారు. సో అందుకోసమనేసి ఈ స్ట్రీట్ అంతా కూడా మంచిగా లైటింగ్స్తోనూ మంచిగా డెకరేట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఒక చిన్న టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడే అమ్మవారిని పెడతారండి. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే మీకు ఇక్కడ లైటింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. బట్ మేము ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్ ఉందని చెప్పేసి ఇలా వచ్చేసాం. సో ఎక్కడ చూసినా కూడా కింద వాటరే కనిపిస్తుంది, అంత తడి తడిగా. అలాగే షేమియానాలు ఇవన్నీ వేశారు కదా, సో వీటిపైన అంతా కూడా వాటర్ అంతా డ్రాప్స్ పడుతూ చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది వాళ్ళకి కూడాను. బట్ వర్షం పడడం వల్ల ఏంటంటే ఇంట్లో అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కొంచెం తడి తడిగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా. సీసీ కెమెరా, నో నీడ్ సీసీ కెమెరా. ఇందాక మీకు చెప్పాను కదండి, ఎంట్రన్స్ ఇంకొక వైపు నుండి ఉంది, మేము షార్ట్ కట్లో వెళ్తున్నామని చెప్పేసి. సో ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఉందండి. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు, పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం నక్కలదిన్నె గ్రామం అని చెప్పేసి. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అమ్మవారి దర్శనంకి వీలుగా ఇలా ఒక స్ట్రైట్గా ఒక రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా అటువైపు ఇటువైపు మంచి లైటింగ్స్ అయితే మంచిగా డెకరేట్ చేశారు. సో దేవర మహోత్సవం అంటే కొన్ని మంత్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయండి. అందులోనూ ఈ ఊర్లో ఏంటంటే 33 సంవత్సరాల తర్వాత దేవర, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా అయిపోయి ఉంటారు. సో ఇన్ని ఇయర్స్కి దేవర మహోత్సవం అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో కొన్ని నెలల ముందు నుండే ఇంటి పనులు వంట పనులు అన్నీ కూడా చూసుకొని ఉంటారు. బట్ ఏంటంటే వర్షం రావడం వల్ల చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యిందండి. వర్షం రావడం మంచిదే, కాకపోతే ఏంటంటే ఒక చిన్నపాటి ఫంక్షన్లోనే వర్షం పడితే మెస్సీ అయిపోతుంది. సో ఊరంతా పండగ చేస్తున్నప్పుడు వర్షం పడితే ప్రతి ఇంటికి కూడా వందల సంఖ్యలో జనాలు వస్తారండి. సో వాళ్ళకందరికీ అకామిడేషన్ అవ్వండి, ఫుడ్ అవనివ్వండి, నీట్నెస్ అవనివ్వండి, ఏది కుదరదు కదా. సో వర్షం అయితే దున్నపోతు ఊరేగింపులో కూడా చాలా వర్షం పడిందంట. అప్పుడైతే మేము మిస్ అయిపోయాం. ఆ టైంలో ప్రొద్దుటూరులో కూడా పెద్దగా వర్షం పడుతుంది, లేకపోతే మేము ఆ టైంకే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇంకా పెద్దమ్మ ఊరేగింపులు అయితే అస్సలు వర్షం లేదండి. పెద్దమ్మని కూర్చోబెట్టిన ఒక్క 5 minutesకే మళ్ళీ పెద్ద వర్షం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఆయన కథ చెప్తున్నారు కదా, ఆ కథ ఏంటంటే చిన్నమ్మ పెద్దమ్మ కథ, చాలా బాగుంటుంది, స్కిప్ చేయకోకుండా చూసేయండి. అమ్మయ్యా నీకు బారండ్రియకు ఒక్క చేత, పేదమ్మ నీకు బారండ్రియకు ఒక్క చేత.
ఇక్కడ అమ్మవారికి అలంకరించడానికి చీరలు పువ్వులు అవన్నీ తీసుకెళ్తున్నారు. ఇంకా అమ్మవారు రెడీ అయిపోయి వచ్చేస్తుంది. ఎంతనే టైం 12:45. అవును కదా.
చూసారు కదండి, అలా అమ్మవారిని తీసుకొని వస్తూ ఉంటే వీడియోస్లో చూస్తే ఏమనిపించదేమో కానీ రియల్గా అక్కడ ఉండి చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తూ ఉంటాయండి. ఆ తప్పెట్ల సౌండ్, అమ్మవారి పూనకాలు రావడం, అమ్మవారికి బలి ఇస్తూ ముందరికి తీసుకురావడం, ఇదంతా చూస్తూ ఉంటే మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయండి. అంత బాగా అనిపిస్తుంది. సో అమ్మవారిని కూర్చోబెట్టే వరకు వర్షం లేదు, కానీ మళ్ళీ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ మేము మార్నింగ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ అండి, నైట్ మేము ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచి రెడీ అయిపోయి వెళ్ళేపాటికి 11 o'clock అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా దూరంలోనే వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసేసి వెళ్ళాలండి. పోలీస్ వాళ్ళు ఫోర్ వీలర్స్ని అలౌ చేయట్లేదు, జస్ట్ 2 wheelersని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఊరి నిండా చుట్టాలే ఉంటారు కదా, సో కార్స్ అన్నీ లోపలికి తీసుకెళ్తే ఫుల్ ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడే స్టాప్ చేసి ఇచ్చేసారు. సో మేము కూడా ఇంకా కార్ని లాంగ్గా పార్క్ చేసేసి ఇంకా నడిచి వెళ్ళాల్సి వచ్చింది. అలా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అబ్బా ఎక్కడ చూసినా మసాలాలు గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉన్నాయి. సో ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ వంట కంప్లీట్ అయ్యే టైంకి మేము వెళ్ళాం. సో ఎందుకంటే మనం త్వరగా వెళ్ళి చేసేది ఏముండదు, అక్కడ హ్యాపీగా తినడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా 11 ఆ టైంకి అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం మార్నింగ్. సో దేవర్ అంటే చాలా బాగా జరుగుతుందండి. దేవర్ అంటే చిన్న విషయం కాదు అసలు, కాకపోతే వర్షం రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ జరిగింది, కానీ లేకపోతే ఇంకా బాగా జరిగింది ఉండేది. అండ్ ఇక్కడ మార్నింగ్ మేము మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. నైట్ అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత జస్ట్ చూసేసి వెళ్ళాం. ఇంకా మార్నింగ్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. కదండి చిన్నమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఎంత బాగున్నారో. సో నైట్ అమ్మవారిని కూర్చోబెట్టే వరకు ఉన్నామండి, బట్ దర్శనం అవ్వలేదు. ఎందుకంటే అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత ఊరి వాళ్ళంతా పెసరపప్పు పానకం తీసుకొచ్చారండి. సో చాలా మంది క్రౌడ్ వచ్చారు. మేము ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా దర్శనం లేట్ అవుతుందని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. సో ఆల్మోస్ట్ టైం అప్పటికే నైట్ 1-1:30 అలా అవుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. మేము వెళ్ళిన టైంలో ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చే లోపల వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆల్ టైమ్ అవర్ ఫేవరెట్ ఫుడ్ చికెన్, మటన్, కలర్ రైస్. సో తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. సో తిన్నది అరిగే వరకు కార్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. సో నేను మీకు చెప్పాను కదండి 4 wheelers వెహికల్స్ చాలా లాంగ్ పార్క్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కట్ చేస్తే అంటే కోడిని కట్ చేస్తే మళ్ళీ మేము నైట్ నక్కల దిన్నకి వెళ్ళాల్సి వచ్చిందండి. అదేంటంటే మీరు వ్లాగ్లో మా బాబు కోడితో ఆడుకోవడం చూసే ఉంటారు కదా. సో మా బాబు ఆ కోడిని అడిగాడంట, మళ్ళీ నైట్కి ఆ కోడిని కోసి వండి మళ్ళీ మమ్మల్ని రమ్మని కాల్ చేశారు. సో ఈ వర్షంలోనే వెళ్ళి తిని రావాల్సి వచ్చింది. సో దేవర ఏ టైంలో స్టార్ట్ అయిందో కానీ దేవర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ రెయిన్తోనే జరిగిపోయిందండి. సో ఈ వర్షం కూడా ఏదో వర్షాకాలం లాగా వస్తుంది. ఊర్లో ఒక్క రేపు ఖాళీ అయిపోయింది, ఊరంతా ఇంకా ప్రశాంతంగా అయిపోయిన వాళ్ళు అక్కడ పడిపోయి ఉంటారు ఈరోజు. నైట్ ఈ టైంకి ఎంత గోలగా ఉండింది, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాం.
చూసారు కదండి ఇవాల్టి వ్లాగ్. నా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే నక్కల తిన్న చిన్నమ్మ పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెడితేనే నేను ఏ వ్లాగ్ షేర్ చేసినా మీ వరకు వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.